ప్రైజ్ ద లార్డ్. ఈ దిన జీవవాక్కు కీర్తనల గ్రంథ ధ్యానం 36వ అధ్యాయం 7 నుండి 12 వచనములు. దేవా, నీ కృప ఎంతో అమూల్యమైనది. నరులు నీ రెక్కల నీడను ఆశ్రయించుచున్నారు. నీ మందిరం యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి నందుచున్నారు. నీ ఆనంద ప్రవాహంలోనిది నీ వారికి త్రాగించుచున్నావు. నీ యొద్ద జీవపు ఊటకలదు. నీ వెలుగును పొందియే మేం వెలుగు చూచుచున్నాం. నిన్ను ఎరిగిన వారి ఎడల నీ కృపను, యథార్థ హృదయుల ఎడల నీ నీతిని ఎడతెగక నిలుపుము. గర్విష్ఠుల పాదమును నా మీదికి రానీయకము. భక్తిహీనుల చేతి నన్ను పారదోలనీయకము. అదిగో, పాపం చేయవారు అక్కడ పడి ఉన్నారు. లేవలేకుండా వారు పడదోయబడి ఉన్నారు. హల్లెలూయా. ప్రియమైన దేవుని కుమారుడా, కుమార్తె, దేవుని కృప ఎంత గొప్పదో మాటలు చాలు. మొదటి 4 వచనములో మనిషి ఎంత ఘోరమైన పాపినో చెబుతూనే దేవుని కృప ఎంత గొప్పగా ఉందో దావీదు వివరిస్తూ వచ్చాడు. ఎంత ఘోరమైన పాపినైనా క్షమించడమే కాదు, వారిని తిరిగి పాపంలో పడకుండా తన ఆత్మను మానవునిలో పెట్టి చివరి శ్వాస వరకు నడిపిస్తూ ఉన్నాడు. వారిని ఉగ్రత నుండి తప్పించడానికి తన రెక్కల నీడలో ఆశ్రమిస్తున్నాడు తండ్రి అయిన దేవుడు. క్రీస్తే ఆశ్రయం. క్రీస్తు రక్తంలో కడగబడిన ప్రతి వ్యక్తి దేవుని ఆశ్రయంగా చేసుకుంటాడు. అప్పుడు 91వ కీర్తనలో వ్రాయబడినట్టుగా ఏ తెగులు వాని గుడారము సమీపించదు. కీర్తన 16వ అధ్యాయం 11వ వచనంలో దావీదు ఇలా రాశాడు: జీవమార్గమును నీవు నాకు తెలియజేసేదవు. నీ సన్నిధిని సంపూర్ణ సంతోషం కలదు. నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. లోకంలోని తప్పుడు విధానాల ద్వారా సంపాదించే ఆనందం కొద్ది రోజులు మాత్రమే ఉంటుంది సుమా. లోకంలో ఉన్నవి ఏవి నిజమైన ఆనందాన్ని కలిగించవు. దేవుని సన్నిధిలో దొరికే సంతోషం, సమాధానాలు శాశ్వతమైనవి. ఎందుకంటే అవి దేవుడు అనుగ్రహించేవి. దేవుని యందు ఉన్నవాడికి ఆత్మీయమైన ఆకలి దప్పులు ఉంటాయి. అవి తీర్చుకునే మార్గం యేసు మాత్రమే. యోహాను సువార్త 4వ అధ్యాయం 14వ వచనంలో యేసయ్య అన్నారు: నేనిచ్చు నీళ్లు త్రాగువాడెప్పుడును దప్పిగొనడు. నేను వానికిచ్చు నీళ్లు నిత్య జీవనకై వానిలో ఊరెడి నీటి బుగ్గుగా ఉండును. అలాగే 8వ అధ్యాయం 12వ వచనంలో నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండును అని. క్రీస్తు రక్తంలో కడగబడి రక్షించబడిన మనలో ఆయన ఆత్మ ప్రవేశపెట్టాడు. ఆయన ఆత్మనే మనను వెలిగిస్తూ మన ద్వారా అనేక మందిని వెలిగింపజేస్తున్నాడు. ఆయనను ఎరిగినవాడు ఆయన చిత్తానుసారంగా నడుస్తాడు. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 4వ వచనంలో ఆయన ఎరిగి ఉన్నానని చెప్పుకొనొచ్చు ఆయన ఆజ్ఞలు గైకొనని వాడు అబద్ధికుడు, వానిలో సత్యం లేదు అని వ్రాయబడినది. దేవుడంటే తెలియడం వేరు, వ్యక్తిగత అనుభవం వేరు. లోకంలో చాలా మందికి యేసు ప్రభు అంటే తెలుసు, కానీ ఎంతమంది ఆయన చూపిన మార్గంలో నడుస్తున్నారు? ఆయన ఎరిగి ఉన్నాము అంటే ఆయన పోలి నడిచే వారంగా మనం ఉండాలి. ఆయన కృప ఎవరి మీదైతే ఉంటుందో వారు దేవుని గురించిన జ్ఞానాన్ని పొందుకుంటారు. లోక జ్ఞానంతో దేవుని వెతికే వారికి దేవుడు అర్థం కాడు. ఎవరైతే తమను తాము తగ్గించుకొని దీన మనస్కులై ప్రభు చెంతకు వచ్చి ఆయన అడుగుతారో ఆయన కృపను బట్టి వారికి ఆయన గురించిన జ్ఞానాన్ని అనుగ్రహిస్తాడు. నాశనానికి ముందు గర్వం నడుస్తుందని సామెతల గ్రంథం 16వ అధ్యాయం 18 సెలవిస్తుంది. దావీదు ఇద్దరు నుండి తనను రక్షించుకొని వేడుకుంటున్నారు. వారిలో ఒకరు గర్విష్ఠులు, రెండోవారు అవిశ్వాసులు. గర్వం కలిగిన వాడు అపవాది సంబంధి. అపవాదికి ఏ రీతిగా అయితే అగ్నిగుండం దాచబడి ఉందో గర్విష్ఠులు కూడా అక్కడికి వెళతారు. అవిశ్వాసులు కూడా ఆ కోవకు చెందినవారే. ఎందుకంటే అవిశ్వాసులకు కూడా నిత్య నరకాగ్ని ఎదురు చూస్తా ఉంది. గర్వం మనం ఎలనిస్తే దేవుడు మనకు విరోధయ్యి మనతో పోరాడుతాడు. లోకాన్ని తిరస్కరించి మన స్వార్థాపేక్షలను జయించి దేవునికి కట్టుబడి ఉండాలంటే మనకు కావలసింది కృపే. దేవుడి వాక్యమును దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మా ప్రియ పరలోకపు తండ్రి, ఇంతవరకు నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందు బట్టి నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీ కృపను బట్టి తండ్రి నీకు ఏమి రుణం తీర్చుకోగలము తండ్రి. ఎంత ప్రేమ, ఎంత కృప, ఎంత జాలి మా మీద చూపిస్తున్నావు తండ్రి. పాపులమని మనం పడదోయక నీ కృపచేత తిరిగి మమ్మల్ని రక్షించుకోవడానికి నీ ప్రియకుమారుని మా కొరకు బలిగా అర్పించి మమ్మల్ని హక్కున చేర్చుకుంటున్నావు తండ్రి. అంతేకాకుండా నిత్య జీవాన్ని అనుగ్రహించి నీ వెలుగును మా మీద ప్రకాశింపచేసి తండ్రి మాలోనున్న నీ వెలుగు ద్వారా అనేక మందిని వెలిగింప చేయటానికి నీవు కృపనిస్తున్నావు తండ్రి. నీకు స్తోత్రాలు. నిన్ను ఎరిగి ఉన్నటువంటి మేము నీ ఆజ్ఞానుసారం జీవించటానికి నీ కృప దయచేయమని అడుగుచూ ఉంటున్నాం. దేవా, మేము గర్వంలో పడిపోయి అయ్యా తండ్రి మాకేమీ కాదులే అనుకొని ప్రభాతని భ్రమలో బతకకుండా, అవిశ్వాసంలో తండ్రిని జీవించకుండా
అయా నీ మీద ఆధారపడుతూ అయా తండ్రి నైనా నిన్ను మాత్రమే సేవిస్తూ మమ్మల్ని తగ్గించుకుని జీవించటానికి నీ కృప దయచేయమని అడుగుచుంటున్నాం. తండ్రి నీకు వందనాలు, స్తోత్రములు ప్రభువా. ఎందరైతే ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో వారి జీవితాల్లోనైనా ఏ సమస్యలైతే ఉంటున్నాయో ఆ సమస్యలన్నిటి నుంచి విడిపించండి. గర్భఫలం, ఉద్వేగం, వివాహాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు సహాయం చేయండి. గర్భంతో ఉన్న బిడ్డలకు నార్మల్ డెలివరీలను అనుగ్రహించండి. సంఘమును, సంఘ కాపరులను, సువార్థికులను పరిచయం చేస్తున్న వారిని నీ కృపాబలం, ఆత్మబలం చేత నింపి నడిపించండి. హతసాక్షులు అవుతున్న ఆత్మలకు శాంతి, సమాధానం, వారి కుటుంబాలకు ఆదరణ, నెమ్మది అనుగ్రహించండి. దిక్కులేని వారిని, విధవరాండిని, అనాథలను, వృద్ధులను తండ్రి కనీసం ఒక పూట కూడా తిండి దొరకక అల్లాడిపోతున్న వారు ఉన్నారు. వారిని కూడా జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాం. మా దేశమును, మా దేశపు అధికారులు జ్ఞాపకం చేసుకోండి. చక్కని పరిపాలనించండి, పలు జ్ఞానంతో నింపమని అడుగుచుంటున్నాం. ఆర్థికంగా చిదిగిపోయి, మానసికంగా కుంగిపోయి అయ్యా ఆత్మహత్య తప్ప మాకే దిక్కు లేదనుకుంటున్న బిడ్డలు జ్ఞాపకం చేసుకుని ఆ బంధకాల నుంచి వారిని విడిపించమని అడుగుచూ ఉంటున్నాం. తండ్రి పాఠశాలలు, కళాశాలలు, వైద్యశాలలు జ్ఞాపకం చేసుకోండి. నానావిధ రోగుల చేత బాధపడుతున్న వారిని ముట్టండి, తాకండి, స్వస్థపరచండి. దయ్యముల చేత, దురాత్మల చేత పీడింపడుతున్న వారిని విడిపించండి. తండ్రి నీకు వందనాలు, స్తోత్రములు తండ్రి. అలాగే ప్రభా తండ్రి కోత విస్తారంగా ఉంది, పనివారు కొద్ది మందిగా ఉంటుండగా నిజమైన పనివారి నిమిత్తం ప్రార్థన చేస్తున్నాం, సహాయం చేయండి. అయ్యా తండ్రి నైనా ఇదిగో అధికారులను జ్ఞాపకం చేసుకోండి. తండ్రి నైనా ప్రభుత్వాలు కొత్తగా కొలువు తీరి ఉంటుండగా వారికి జ్ఞానం దయచేయండి. నైనా పంతాలకు పోకుండా అయ్యా రాష్ట్రాన్ని అభివృద్ధి పరచుటకు వారికి తెలివినిమ్మని అడుగుచుంటున్నాం. తండ్రి నీకు వందనాలు, స్తోత్రములు తండ్రి. ఇంకా నువ్వు ప్రభా ఇంకా ఎక్కడెక్కడైతే బిడ్డలు ప్రభా ఈ రీతిగా ప్రభా ప్రార్థన చేస్తున్నారో వారి యొక్క మొరలన్నిటిని ఆలకించి వారి ఎడల కృప చూపించమని అడుగుచుంటున్నాం. సమస్తము ప్రభా నీ పాదాల చెంత పెడుతున్నాం తండ్రి, మమ్మల్ని తగ్గించుకుంటున్నాం, నేను మాత్రమే హెచ్చిస్తూ అయా తను మరొక్కసారి మా దేశమును, మా దేశ ప్రజలను, అలాగే ప్రార్థనలు ఏకీభవిస్తున్న వారిని ప్రత్యేక జ్ఞాపకం చేసుకుని యూట్యూబ్ల ద్వారా కామెంట్ రూపంలో తమ ప్రార్థన అవసరతలు తెలియజేస్తున్న బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. అయా తండ్రి వారి అవసరతలను తీర్చమని అడుగుతున్నాం. సమస్తము ప్రభా నీ చేతులకి అప్పచెప్పుకుంటూ మమ్మల్ని తగ్గించుకుంటూ నేను మాత్రమే హెచ్చిస్తూ ఇనప్పుడు మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.